3 ఛానల్స్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏ కేబుల్ ఛానల్లో మీకు రాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులో వేసింది. సరాసరి 15 మంది ఎంఎస్ఓలు ఎవరైతే మచిలీపట్నం, విజయవాడలో ఒక 4-5 ఉన్నారు, గుడివాడ, ఇట్లా ఎక్కడెక్కడైతే కడప, చిత్తూరు, ఇట్లా అన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ కానీ 15 మంది ఎంఎస్ఓలు ఉన్నారు. భీమవరం కానీ ఈ 15 మంది పేర్లు పెట్టి పలానా ఊరు పలానా ఎంఎస్ఓ అని పేర్లు పెట్టి ఢిల్లీ హైకోర్టులో మేము రిట్ వేయటం జరిగింది. ఢిల్లీ హైకోర్టు వెంటనే అంతకితం ఏ నంబర్లో వచ్చేదో మా ఊళ్ళో ఉంది, 42లో TV9 వచ్చేది, 44లో సాక్షి వచ్చేది, 45లో TV5, అట్లాగే 50లో NTV. అలా ఏ నంబర్లో అయితే ఏ ప్లేస్లో అయితే న్యూస్ ఛానల్ అంతకితం వచ్చేదో ఈ 3 ఛానల్స్ని అదే ప్లేస్లో మళ్ళీ మీరు టెలికాస్ట్ చేయండి అని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా జడ్జిమెంట్ కనుక వీళ్ళు అమలు చేయకపోతే కనుక ప్రజల నుంచి ఖచ్చితంగా ఈ టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ అథారిటీ, రెగ్యులేటరీ అథారిటీ ఉందో దానికి వ్యక్తిగతంగా ప్రజల నుంచి, మా పార్టీ కార్యకర్తల నుంచి ఫిర్యాదులు చేయించి మళ్ళీ కంటెంప్ట్ వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా లీగల్ గా బ్యాటిల్ చేస్తాం. ఖచ్చితంగా మీ మెడలు వంచి తీరుతాం. ఏదైతే మీ అధికార మతంతో 65% మంది చూస్తున్నటువంటి న్యూస్ ఛానల్స్ ని మీరు ఆపారో ఆపినవన్నీ కూడా ఖచ్చితంగా మళ్ళీ ఛానల్స్ లో వచ్చేదాకా న్యాయ పోరాటం చేస్తానే ఉంటాం, వచ్చి సాధించి తీరుతామని కూడా లోకేష్ నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ, అలాగే అయ్యా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఓనర్లారా, మీరు మరీ ఇంత పచ్చి పాపంగా ఇంత దుర్మార్గంగా మీరు చేయటం అనేది, ధర్మం అనేది ఉంటుంది, రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు, ధర్మం అనేది ఉంటుంది, పైన భగవంతుడు ఉంటాడు. మీరు ఇటువంటి తప్పుడు వార్తలు ఇవాళ మళ్ళొకసారి మీకు అందరికీ చెప్తున్నాను, ఎవరైతే మీరు ఈ తప్పుడు వార్త రాశారో వీళ్ళకి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజుగారి ఇంటి దగ్గర ఎంతమంది పోలీసులు ఉంటున్నారు, రాజుగారి ఆశ్రమం దగ్గర, మంతెన రాజుగారి ఆశ్రమం దగ్గర ఎంతమంది పోలీసులు ఉంటున్నారు 3 షిఫ్టుల్లో. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఎదురుకుండా ఖాళీ స్థలంలో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి వెనకాల ఎంతమంది పోలీసులు ఉంటున్నారు, భవానీ ఐలాండ్ లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇంటి పక్క దాంట్లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు, అలాగే మీ మదీనాగూడ ఫామ్ హౌస్ లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు, జూబ్లీ హిల్స్ లో మీ రాజ్మహల్లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు, తీయండి బయటికి. మీ నాన్నగారు చుట్టూ ఎంతమంది ఉంటున్నారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసులు కాకుండా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎంతమంది ఉంటున్నారు. ఈయన రాస్తాడు, రామోజీరావు గారు అబ్బాయి, మాజీ అయిపోయిన తర్వాత కూడా సెక్యూరిటీ అంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు మాజీ అయ్యాడు? నా చిన్నప్పుడు ఎప్పుడో నక్సలైట్లు దాడి చేసి ఇప్పుడు దాకా 200-300 మంది ఎన్హెచ్జి కమాండోలు అంట. ఎందుకు మరి అడిగావు? ఎప్పుడన్నా రాచావా? ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? స్టేట్ పోలీసులు ఎంతమంది ఉంటున్నారు? ఎంత ఖర్చు అవుతుంది? చంద్రబాబు నాయుడు గారు మాజీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా సెక్యూరిటీ లేకుండా ఉన్నాడా? ఎంతమంది నేషనల్ సెక్యూరిటీ గార్డులు ఎంతమంది ఉంటున్నారు? హైకోర్టు కేసు మరీ తెచ్చుకున్నారు కదా, మళ్ళీ చిత్తూరులో దాడి జరిగాక మళ్ళీ సుప్రీంకోర్టు కేసు తెచ్చుకున్నారు కదా. టోటల్ గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసులు కాకుండా ఇవాళ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కానీ అందరూ కలిసి మొత్తం మీ ఆస్తుల దగ్గర కానీ అన్ని చోట్ల ఎంతమంది ఉన్నారు? మీకు కానీ, మీ అమ్మగారికి కానీ, మీ శ్రీమతి గారికి కానీ, మీ అబ్బాయి గారికి కానీ, మొత్తం అన్ని చోట్ల కలిపి ఎంతమంది ఉంటున్నారు? లెక్క చెప్పండి. రామోజీరావు గారు అబ్బాయి గారు, లెక్క చెప్పాలి కదా. లోకేష్ గారు, పార్టీ ఆఫీసులు కట్టినటువంటి ప్రతి పైసా పార్టీ అకౌంట్ లోంచి ఖర్చు పెట్టే డబ్బులే.
మీకులాగా ఎల్ఎన్టీ ఓడో ఆడో ఈడో కట్టడెవడో. అమరావతిలో రాజధాని కట్టే కాంట్రాక్టర్, అమరావతిలో వర్కులు చేసే కాంట్రాక్టర్లు మంగళగిరిలో ఆఫీస్ కట్టినట్టుగా, హైదరాబాద్ లో హైటెక్ సిటీ కాంట్రాక్ట్ కట్టినటువంటి ఎల్ఎన్టీ హైదరాబాద్ లో మీ ఆఫీస్ కట్టినట్టుగా కాదు. ఇది పార్టీ ఆఫీసు మేమే కట్టుకుంటున్నాం. మొత్తం నువ్వు రాసినట్టుగా కాదు, మొత్తం ప్రతి పైసా పార్టీ డబ్బులే, మా పార్టీ అకౌంట్లోంచి ఇచ్చే ఖర్చు పెట్టేటువంటి డబ్బులే. కాబట్టి నువ్వేమీ బాధపడద్దు, ఈర్ష్యపడద్దు. నువ్వు ఈ బిల్డింగ్లు వేసావు, మరి ఈ బిల్డింగ్లు కూడా చూపిస్తే బాగుండేది కదా. మీ ట్విట్టర్లో మా పార్టీ ఆఫీస్ బిల్డింగ్లు వేసావు, ఈ బిల్డింగ్లు కూడా వేయండి, ఈ బిల్డింగ్లు కూడా వేయండి చక్కగా. అన్ని బిల్డింగ్లు మొత్తం మీరు 10 జిల్లాల్లో కట్టుకున్నటువంటి అన్ని బిల్డింగ్ల ఫోటోలు మొత్తం ట్విట్టర్లో పెట్టండి. ఈ పూరిపాకల్ని, ఈ రేకుల చెట్టుని కూడా ట్విట్టర్లో పెట్టి, అప్పుడు మీరు నిజంగా రెడ్ బుక్ రాయటానికి అర్హత ఉన్నవాడివేగా మేము ఒప్పుకు తీరుతాం. దమ్మున్నాడురా అసలు పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులతో పాటుగా వాళ్ళ ఆఫీసులు కూడా పెట్టాడు. ఎంత పూరిపాకలో రేకుల షెడ్లో కూడా వాళ్ళు ఎంత సొంత డబ్బులు పెట్టి వాళ్ళ రెక్కలు ముక్కలు చేసి సంపాదించిన డబ్బులతో కొనుక్కున్న స్థలాలు, డాక్యుమెంట్లు ఈ 10 జిల్లాల్లో కట్టారు కదా, వాటి డాక్యుమెంట్లు కొన్నారు కదా మీరు, స్థలాలు కొని కట్టారు కదా మీరు, ఆ డాక్యుమెంట్లు కూడా పెట్టాలి కదా. అప్పుడు కదా రెడ్ బుక్ రాసే అర్హత ఉంటుంది. కాబట్టి అయ్యా మళ్ళొక్కసారి ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు కూడా ఎగనైనా ధర్మంగా ప్రవర్తించమని చెప్పని డిమాండ్ చేస్తాం.